గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌కేఎస్‌ఎల్ చేజర్ ట్రేడర్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మరి చేసుకుందామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? అండ్ రేపు మార్కెట్‌లో మనకి ఏ విధమైన డైరెక్షన్ ఉంటదనేది దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో మనకు ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. కంప్లీట్‌గా మనకు సెల్లింగే ఉందండి. దీంట్లో మనకు రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ గాని, స్మాల్ గ్యాప్ డౌన్ గాని మార్కెట్‌లో మనకు రేపు 58,800 లెవెల్ టెస్ట్ చేయాల్సిందే అండి. ఓకే. సో, ఈ లెవెల్ టెస్ట్ చేసేసరికి మళ్ళా మార్కెట్‌లో మనకు కరెక్షన్ అనేది జరుగుతదండి రేపు. ఎందుకంటే డౌన్ సైడ్ ఎస్ఎల్స్ లేవు. ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకి వార్నింగ్ ఇయనీకి మళ్ళా మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. లేదు మార్కెట్‌లో మనకు హెవీ గ్యాప్ డౌన్ అయింది. 58,800 గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్‌లో మనకు 58,800 కింద మన రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే దాని బిల్లు కూడా మనకు కిందకొచ్చే ఛాన్స్ ఉంటదండి. ఒకవేళ లేదు మార్కెట్‌లో మనకు గ్యాప్ అయింది. 15,200 పైన మనకు మార్కెట్‌ల ట్రేడ్ అవుతుందంటే నెక్స్ట్ మనకొచ్చేసి 15,400 అండి. మార్కెట్‌లో మనకు ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల నుంచి బై చేపిస్తుంది, సెల్ చేపిస్తుంది, బై చేపిస్తుంది, సెల్ చేపిస్తుంది. ఒక పానిక్ క్రియేషన్ అనేది జరుగుతుందండి. ఆల్ టైమ్ హైలో ఉంది. మార్కెట్‌లో పెరుగుతుందనుకుంటున్నాము. గ్యాప్ డౌన్ అవుతుంది. మళ్ళా పెరుగుతుంది. మళ్ళా గ్యాప్ డౌన్ అవుతుంది. మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ పడుతుంది. మొత్తానికైతే మనకు మార్కెట్‌లో నౌ ఏ డేస్‌లో కొంచెం వాలటాలిటీ నడుస్తుంది. కొంచెం సేఫ్‌గా ట్రేడ్ చేసుకోండి. స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే. మనకు ఎప్పుడైతే మనకు మళ్ళీ ఏదైతే హై బ్రేక్ అవుద్దో అప్పటి వరకు మనకు కొంచెం స్టాప్ లాస్‌లు ఎక్కువ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఇక్కడ చూసారా మనకు గ్యాప్ డౌన్ అయింది. పెరిగింది. మళ్ళా పడింది. మళ్ళా పెరిగింది. ఇక్కడ గ్యాప్ అప్ అయింది. మార్కెట్‌ల సెల్లింగ్ జరిగింది. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. మళ్ళా మార్కెట్‌ల బయింగ్ అనేది జరిగిందండి. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్‌లో మళ్ళా సెల్లింగ్ వచ్చింది. మార్కెట్ అన్‌కండిషనల్‌గా ఉంది. ఓకే. ఏం కంగారు పడే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే రోజులలో మంచి మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంటది. ఐదర్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని. ఏదేమైనా గాని ఇప్పుడైతే మాత్రం మంచిగా కొంచెం స్టాప్ లాస్ పెట్టుకొని డైలీ 1 ట్రేడా, 2 ట్రేడ్సా మాత్రమే చేయండి. ఓవర్ ట్రేడ్ చేయకండి. ఓకే. ఎందుకంటే ఓవర్ ట్రేడ్ చేసినా గాని మార్కెట్‌లో మనకు ప్రీమియమ్స్ అనేది పెరగడం లేదు. చాలామందైతే లాస్‌లోనే బుక్ చేస్తున్నారు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. రేపు నిఫ్టీ లెవెల్ వచ్చేసి 15,000 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,600 అండి. మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 15,200 అండి. దీని హై అబోవ్ గనుక మనకు ఓపెన్ అయిందంటే మార్కెట్‌లో మనకి గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 59,400 అండి రెసిస్టెన్స్ లెవెల్. సో, లైవ్ మార్కెట్‌లో మనకేమైనా అప్‌డేట్స్ కావాలంటే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌డేట్ చేశానండి. మన మన ఛానెల్ వచ్చేసి ఆర్‌కేఎస్‌ఎల్ చేజర్ ట్రేడర్ అండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ జాయిన్ అవ్వండి. మన నెక్స్ట్ నిఫ్టీకెళ్ళిపోదామండి. నిఫ్టీలో కూడా మనకు గ్యాప్ డౌన్ తర్వాతకి మనకు కంటిన్యూ‌గా సెల్లింగ్ అనేది జరిగిందండి. ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ నియర్ బై ఎవరైతే మనకు సెల్ చేసి ఉంటారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు మళ్ళీ నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. ఓకే. దీనిలో కూడా మనకు ఫ్లాట్ గాని, గ్యాప్ గాని గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే. అలా డైరెక్ట్ వస్తే మాత్రం మార్కెట్‌లో 25,760 కాంచి ఒక కరెక్షన్ అనేది జరుగుతదండి. ఎందుకంటే మన డౌన్ సైడ్ ఎస్ఎల్‌సి లేవు గదా! ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో వాళ్ళకి వార్నింగ్ గినింగ్ మళ్ళా మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ లేదు మంచి ఆపరేటర్స్ అయ్యుండి ఉంటే మాత్రం డైరెక్ట్ అలా పైకి కూడా తీసుకెళ్ళొచ్చు. రేపు మన గ్యాప్ డౌన్ కాగానే అరే పడిపోతుందని డైరెక్ట్ సెల్ చేయకండి. కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. 25,760 మాత్రం ఈ లెవెల్ మాత్రం చాలా మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఓకే. మార్కెట్‌లో మనకి ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది అప్ సైడ్. ఓకే. లేదు మార్కెట్‌లో మనకి హెవీ గ్యాప్ డౌన్ అయింది. రెడ్ క్యాండిల్ పడింది మాత్రం సో, నెక్స్ట్ ఈ లోగో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. అదొచ్చేసి మనకు 25,700 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అండ్ స్మాల్ గ్యాప్ అయినంత మాత్రం మార్కెట్‌లో ఫస్ట్ సెల్లింగ్ వచ్చేసరికి మనకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఒకవేళ లేదు మార్కెట్‌లో మనకు గ్యాప్ అవ్వాలి. రేపు ఖచ్చితంగా గ్యాప్ అయితే మాత్రం 25,900 పైన మనకు గ్యాప్ అయ్యి గ్రీన్ క్యాండిల్ గనక పడిందంటే మార్కెట్‌లో మనకు సస్టైన్ అయిందంటే ప్రైసు దాని హై అబోవ్ కూడా మార్కెట్‌లో మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. మన నిఫ్టీ లెవెల్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,830 అండ్ నెక్స్ట్ వచ్చేసి 25,760 అండ్ థర్డ్ వచ్చేసి 25,700 అండి. ఓకే. రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 25,920 అండ్ నెక్స్ట్ వచ్చేసి 26,000 అండి. నెక్స్ట్ మనం సెన్సెస్‌కెళ్ళిపోదాం. సెన్సెస్‌కెళ్ళే ముందు నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఆ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెస్ అండి. సెన్సెస్ కూడా సేమ్ అండి. మార్కెట్‌లో ఈ రేంజ్ బౌండ్‌లో సెల్ చేశారో ఈ మూవ్‌మెంట్ చూసి మాక్సిమం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటారు. మళ్ళీ మార్కెట్‌లో మనకి దీని పైన గ్యాప్ అయితే మనకు గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు బయింగ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. లేదు ఫ్లాటు స్మాల్ గ్యాప్ గాని గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే తర్వాతకి 84,400 నుంచి మార్కెట్‌లో మనకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఒక 500 బ్రేక్ అయినా గాని మళ్ళా మనకు కరెక్షన్ వచ్చే ఛాన్సే ఉంటది. లేదు మార్కెట్‌లో మనకు డైరెక్ట్ 84,400 కింద
మనకు గ్యాప్ డౌన్ అయింది, రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటాయండి. సో, ఈ మార్కెట్‌లో ఈ కరెక్షన్ ఎందుకోసం మీకు అర్థమైందనుకుంటాను. ఎందుకంటే మనకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎవరైతే ఈ మూవ్‌మెంట్‌లో మనకు బై చేసి ఉంటారో సో, రేపు గ్యాప్ డౌన్ అయ్యిదని మాక్సిమం ఇక్కడున్న బయర్స్ ఎగ్జిట్ అయితారండి. ఓకే. సో, బయర్స్‌కి ఎంత ఎస్ఎల్‌సి అవైలబుల్ అయ్యేవాటికి మార్కెట్‌లో మనకు మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది అప్ సైడ్. సో, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే. మన సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 84,600 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 84,400 అండ్ నెక్స్ట్ వచ్చేసి 84,200 అండి. సో, మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 84,900 అండి. దీని హై మనకు గ్యాప్ పోయిందంటే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి 85,200 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉందండి. సో, థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. సో, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్.